నమస్తే అండి. దేశద్రోహం చేయడానికి కూడా వెనుకాడని పరిస్థితిలో ఉన్నారు. మరి ఎందుకోసం దేశద్రోహానికి పాల్పడతారో ఏమో తెలీదు. మరి ఆళ్ళ పెంపకం అలాంటిదో, ఈ దేశం కోసం రక్తం చిందిస్తూ నిరంతరం శ్రమపడే లక్షలాది మంది సైనికులు, అలాగే దేశం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే చాలామంది సైంటిస్టులు, రైతులు, డాక్టర్లు, ఇంకా పేరు పేరున అంతమంది కూడా దేశానికి హెల్ప్ చేద్దామని చూస్తుంటే, ఈ పురుగులు ఎక్కడి నుంచి ఊడిపడతాయో తెలీదు గానీ, మన దగ్గరే ఉంటాయి. మనల్ని కొరుక్కు తింటాయన్నమాట. ఎంత ద్రోహం అండి! ఈ దేశం తిండి తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం పెట్టిన డబ్బులతో చదువుకుంటూ, ఈ దేశం తాలూకా ప్రతి సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ, ఈ దేశానికి ద్రోహం చేయడం అంటే అది ఎంత దారుణం! ఇలాంటోళ్ళని ఏం చేయాలి? వీళ్ళనే మనం స్లీపర్ సెల్స్ అంటాం. వీళ్ళు శత్రు దేశం తాలూకా ఆజ్ఞానుసారం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్టివేట్ అయ్యి, వీళ్ళు సొంత దేశానికే ఎసరు పెడతారనమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. క్షమించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఇండియా జాగ్రత్తగా ఉండాల్సింది ఇలాంటి వాళ్ళతోనే. మీ పొరుగునైనా, మా పొరుగునైనా ఎవరైనా ఉండొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.